బావికొండ మీద నుంచి దిగుకి మన సాగర్ తీరానికి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నామండి. వన్ స్కూల్ విజ్ఞాన వారిది మెయిన్ ఎంట్రన్స్ అలా బీచ్ రోడ్డుకి బీచ్ రోడ్డుకి అయితే వచ్చా ఇక్కడి నుంచి కుడివైపు తిరిగి మన ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. విత్ ద ఫ్లో బీచ్ రోడ్లోకి అయితే వచ్చామండి. పవన అక్వా ఇంకా ఉన్నాయి ఈ రోడ్లోనే అక్వా మెరైన్. విఎఫ్ఎన్సిసి వైజాగ్ కల్చరల్ సెంటర్, సినీ కల్చరల్ అంటే వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అట. విఎఫ్ఎన్సిసి గోల్డెన్ అక్వా ఫామ్. బీచ్ రోడ్లు ఇలాగ ఏవో తగులుతూనే ఉంటాయండి. ఇలా కొంచెం ముందరికి వెళ్తే మనకి రామానాయుడు స్టూడియో వస్తుంది. రైట్ సైడ్ కొండ ఉంటుంది, కొండ మీద స్టూడియో ఉంటుంది, రామానాయుడు స్టూడియో. అక్కడ కూడా ఒక నిమిషం ఆగి మనం చూద్దాం. రామానాయుడు స్టూడియో దగ్గరకు వచ్చాము. రామానాయుడు స్టూడియో ఎంట్రన్స్. అలా కొండ మీదకి వెళ్ళాలి. మెయిన్ గేట్. పర్మిషన్ ఇస్తే వెళ్దాం, లేకపోతే లేదు. మళ్ళీ అదే మాట రిపీటెడ్. మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు, లోపలికి వచ్చాము. ఇక కొండ మీదకి వెళ్దాం. వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ వెళ్తున్నాం. స్టూడియో రామానాయుడు స్టూడియో. ఎంత ఇక్కడ సినిమాలు షూటింగ్లు అయితే వేస్తారు. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏదో చిన్న షూటింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. అక్కడ షూటింగ్ ఏదో జరుగుతున్నట్టుగా ఉన్నది. రామానాయుడు స్టూడియో. అలాగెళ్తాం రండి. ఇక్కడ అన్ని చిన్న ఫోటోలు అయితే తీసుకోవడానికి, షూటింగ్లు జరుపుకోవడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ టైప్ మోడల్ షూటింగ్ స్పాట్. షూటింగ్లు అయితే ఎక్కడో జరుగుతాయి, సినిమా షూటింగ్లు అవన్నీ జరుగుతున్నట్టు ఉన్నాయి. బీచ్ వ్యూ కనిపించేటట్టు నిర్మాణాలు అయితే అదూర్స్. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్. టికెట్ డబ్బులు పోయినా సరే మంచి హ్యాపీ ఉంటుంది. ఫోటో ప్రియులకి అదిరిపోద్ది ఈ ప్లేస్. అదే స్టూడియో చుట్టూ తావాను. ఈ షూటింగ్లు తీసేటప్పుడు ఇవన్నీ షాపింగ్లు సముదాయం కింద తీస్తూ ఉంటారు. ఫిల్మ్ తీసేటప్పుడు ఇవన్నీ షాపింగ్ మాల్, షాపింగ్ కాంప్లెక్స్లు అన్నమాట. గుడి ముందుకెళ్తే పెద్ద స్టూడియోనే. ఇన్సైడ్ ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటారు కదా, అలాంటి పెద్ద హాల్ ఉంటుంది. ఎదురుగుండా కనిపిస్తుంది మీకు అది. అందులో ఇన్సైడ్ ప్రోగ్రామ్ షూట్లు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని సినిమా షూటింగ్లు, సీరియల్ షూటింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో. ఏవో షూటింగ్లు జరిగి ప్యాకప్ అయిపోయాయి, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఉదయం నుంచి ఏం జరిగి ఉంటాయి షూటింగ్లు అవన్నీ. ఎవరు ముట్టుకెళ్ళి ఖాళీ చేశారు.
బిల్డింగ్ నమూనాలు షూటింగ్ చేసుకునేందుకు ఇవన్నీ. పోలీస్ స్టేషన్ నమూనా స్ట్రీట్, ఫోటో ఎగ్జిబిషన్ నమూనా. రామానాయుడు గారిది, రామానాయుడు గారు ఫోటో ఎగ్జిబిషన్. వెంకటేష్ వాళ్ళ అన్నయ్య రామానాయుడు గారు. ఏమున్నాయండి బయట, కొండ దిగుతుంటే అదిరిపోయింది వ్యూ. అదనే ఈ వీడియో మటుకు ఎక్సలెంట్గా వచ్చిందని అనుకుంటున్నాను. సీవీ అదిరిపోయి ఎక్కడికక్కడ. అట్లా తొట్లకొండ, బావికొండ, రామానాయుడు స్టూడియోకి వెళ్ళే దారి ఓ లెక్క మీద ఉన్నాయి. ఈ కొండ మీదే ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. సీవీ అదిరింది సీవీలో. మనం మళ్ళీ బీచ్ రోడ్లోకే వెళ్ళిపోతున్నాము. మన జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. విశాఖ బీచ్ తీరం మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మంచి వ్యూస్తో పాటు తీరం అలా చూస్తూనే ఉంటాం. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూపించడమే నా ధ్యేయం. ద ఫ్లో. మన డెస్టినీ ఋషికొండ. మన బీచ్ రోడ్ ప్రయాణం ఋషికొండ అలా కనిపిస్తుంది కదండి. 2 కొండలు, అందులో ఎడమవైపు కొండ ఋషికొండ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఋషికొండ దగ్గరికి వెళ్తాం. రామానాయుడు స్టూడియో దాటగానే మనకి చిన్న జంక్షన్ వస్తుంది. ఆ రైట్ సైడ్ అంతా కూడా ఐటీ హిల్స్ ఉంటాయండి. ఐటీకి సంబంధించినవన్నీ, అదే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయి. చూపిస్తుంది ఐటీ జంక్షన్స్. మనకు అందమైన రోడ్లు, విశాఖ తీర రోడ్లు అందమైన రోడ్లు అండి. అలాగే తీరం అలా కనిపిస్తూనే ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ జర్నీ, బ్లాక్ బస్టర్గా ఉంటుంది జర్నీ. జంక్షన్ వస్తుంది దగ్గరలోనే, ఐటీ జంక్షన్, బీచ్ రోడ్, ఐటీ ఇండస్ట్రియల్, ఏపీఐఐసి, ఐఏఎల్ఏ జంక్షన్ వచ్చింది. ఇక్కడ బీచ్ బాగానే ఉంటుంది. ఈ లోకల్ ఉన్న ఈ సాగర్ తీరాన్ని ఆస్వాదించడానికి అలా బీచ్లోకి వెళ్తుంటారు. చూస్తున్నారు కదా, జనాలు అలా బీచ్కి వెళ్తున్నారు. ఈ రైట్ సైడ్ ఏమొచ్చి చూస్తున్నారా, మధురవాడ, ఏపీఐఐసి, ఇది ఐటీ జంక్షన్. ఇలా రైట్కి వెళ్ళిపోతే మనకి ఐటీ సెక్టర్ తగులుతుంది అనమాట. సో అలా మరి స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే ఋషికొండ వస్తుంది. ఇలా ముందరికి వెళ్తే పెద్ద ఋషికొండ జంక్షన్ వస్తుంది. ఇలా ముందరికి వెళ్తే ఋషికొండ, పెద్ద ఋషికొండ జంక్షన్ దగ్గరలో ఉన్నాం. పెద్ద ఋషికొండ అయితే వచ్చామంటే పెద్ద ఋషికొండ. ఈ రైట్కి వెళ్తే పెద్ద ఋషికొండ, పెద్ద కాలనీ ఉంటుంది. ఋషికొండ కాలనీ జంక్షన్ అనమాట, పెద్ద ఋషికొండ జంక్షన్. అయితే మళ్ళీ ముందుకు వెళ్ళాలి చిన్న ఋషికొండకి. ఈ మార్గం చాలా డేంజరస్ మార్గం అండి, చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి.
ఈ రోడ్లో స్పీడ్గా వెళ్ళకూడదు, ప్రమాదాలు అవి జరుగుతాయి, చూసుకొని వెళ్ళాలి. చూడండి రాయ మైలూరాయి విశాఖపట్నం ఇక్కడి నుంచి 9 కిలోమీటర్లు ఉంది పెద్ద రుషికొండ జంక్షన్ నుంచి. ముందుకెళ్తే విశాఖ సాగర్ తీరం, చిన్న రుషికొండ సాగర్ తీరం వస్తుంది ముందుకెళ్తే. ఇలా ఎడమవైపు వెళ్తే మనం ఇప్పుడు రుషికొండ బీచ్లోకి వెళ్తాం. రుషికొండ బీచ్కి అయితే వచ్చేస్తున్నాం. సో రుషికొండ బీచ్కి అయితే మనం వచ్చాం. ఇప్పుడు మనం బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, లోపలికి వెళ్దాం. బీచ్లోకి వెళ్తున్నాం. జనాలు అయితే ఫ్లోటింగ్ మస్తుగా ఉన్నది చూడండి, చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ స్నానాలు చేయడానికి బీచ్ అయితే అనుకూలంగా ఉంటుంది. ఏం జనాలు ఉన్నారు, చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ షేప్ గార్డ్స్ కూడా ఉంటారు. చాలా బాగుంది, ప్రశాంతంగా చక్కగా వాతావరణం, చక్కగా స్నానాలు చేసేందుకు అనుకూలంగా. శాండ్ అడ్వెంచర్లు అవి కూడా ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారు కదా. ఇసుకలో రైడ్ చేసే బైక్ అది ఉంది, గుర్రం రైడ్ చేయొచ్చు. గుర్రం రైడ్ చేస్తున్నారు చాలామంది, గుర్రాలు ఎక్కుతున్నారు కదా. సో సముద్రంలో మోటార్ బైక్ రైడింగ్. విశాఖ తీర ప్రాంతంలోనే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించేటువంటి ఈ ప్రదేశం. ఇక్కడ ఎక్కువగా అన్ని రాష్ట్రాల నుంచి విశాఖపట్నం చూడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా పర్యాటకులు ఈ రుషికొండ బీచ్కి అయితే తప్పనిసరిగా వస్తారు. అందుకే ఇక్కడ ఎప్పుడూ కూడా పర్యాటకులతో కలకలాడుతూ ఉంటుంది ఈ బీచ్. సో చూస్తున్నారు కదా, జనాలు అయితే మస్తుగా ఉన్నారు, ఎక్కడికక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో బోట్ షికారు ఉన్నది, మోటార్ బోట్లు, బైకు షికారులు అన్నీ కూడా ఉన్నాయి. సో అలా ముందుకు వెళ్దాం. చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు, వెళ్దాం అలా. ఈ స్నానాలు చేసే వాళ్ళకి సేఫ్టీ కార్డు కూడా ఉన్నది. ఎక్కువ లోతుకి వెళ్ళకుండా, లోపలికి వెళ్ళకుండా కంట్రోల్ అన్నమాట. పిల్లకాయలు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ అయితే. ఉదయం వేళ, సాయంత్రం వేళ అయితే జనాలు చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మంచి విశాఖపట్నం పర్యాటక కేంద్రాలు ఇది ఒకటని చెప్పొచ్చు, రుషికొండ. సో ఇంతకీ రుషికొండను మనం చూపించలేదు కదా, చూపిద్దాం. కొంచెం ఎండ అయితే ఎక్కువ ఉంది, కొండ అంత క్లియర్గా కనిపిస్తుంది లేదు. ఇదేనండి రుషికొండ. ఈ రుషికొండలో పూర్వం ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారు అనేసి ప్రీతి చెప్తూ ఉంటారు. సో అందువలన ఈ ప్రాంతానికి రుషికొండ అనేసి వచ్చింది. అలాగే ఇక్కడ టూరిజం బాగా ఎక్కువ, అందులో సముద్ర తీరం ఉండడం వల్ల ఈ కొండ, అందుకనే ఈ ప్రాంతానికి మంచి ప్రాచుర్యం కూడా వచ్చింది. అదేనండి మనకు కనిపిస్తుంది కదా, అదే కదా, అదే రుషికొండ. ఈ తీరం ఉండబట్టి రుషికొండ బీచ్ సముద్ర తీరం అయిందన్నమాట. సో పక్కనే మంచి పార్కులు అవి ఉన్నాయి, చూద్దాం. ఈ పక్కనే పార్క్, ఒకసారి పార్కులోకి వెళ్దాం. రుషికొండ పార్క్. చక్కగా కూర్చోడానికి అన్నీ వేసారు, బెంచీలు, కుర్రాలు చక్కగా కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.
పాకలు చూస్తున్నారు కదా. తర్వాత ఫుడ్ కోర్ట్లు అవి ఉన్నాయి ఇక్కడ, అన్నీ దొరికితే తినడానికి, కాఫీలు అవి తాగడానికి. నేను చెప్పా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, తర్వాత ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు, శౌచాలయాలు అన్నీ ఉన్నాయి. మనం ఈ గొడుగులోకి అయితే వచ్చాం. గొడుగులోని ఇప్పుడు నించున్నాం చక్కని నీళ్ళలోనే. బీచ్ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారా బోట్ రైళ్ళు, బోట్ ప్రయాణం, బోట్ షికార్ అనమాట. అమౌంట్ ఛార్జ్ చేసుకుంటారు. మనకు అలాగే సీలోకి తీసుకెళ్ళి అలా 2 చక్కెర్లు కొట్టి తిరిగి తీసుకొస్తారు అన్నమాట. మోటార్ బోట్లు చిన్నవి, 3-4 తీసుకెళ్ళే బోట్లు ఇవి. చూస్తున్నారు కదా. విశాఖ సముద్ర తీరం చాలా అందమైంది. ఆ అందమైన తీరంలో ఈ రుషికొండ బహు అందమైన ప్రాంతం. పర్యాటకులను ఆకర్షించేటువంటి, అబ్బురుపరిచేటువంటి రుషికొండ. ఇప్పుడు ఎవరైనా వచ్చి చక్కగా ఈ యాక్టివిటీస్లో పాల్గొవచ్చు. చూస్తున్నారు కదా బోట్ రేసింగ్. బోటు మీద వెళ్ళారు కదా, మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం వెనక్కి వస్తున్నారు. ఎవరైనా ఎక్కొచ్చు, టికెట్ అయితే ఉంటుంది. వచ్చింది, ఏం ఫోర్స్గా వస్తుంది బోట్, మోటార్ బోట్. వచ్చారండి. కొంచెం అలా మనము కూడా ముందుకు వెళ్దాం, చూద్దాం. సముద్రంలోకి వెళ్ళిపోతుంది బోటు. చూస్తున్నారు కదా, పక్కన ఒకటి బయలుదేరింది. పర్యాటకుల బోట్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. చూస్తున్నారు కదా, 2 బోట్లు ప్రయాణం. బాగుంది కదా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ప్రయాణం ముందుకి కొనసాగుతుంది, సాగర్ తీర ప్రయాణం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఒక వీడియోలో మనం కలుసుకుందాం. ఉంటాను. బాయ్ బాయ్.